డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో హోలిస్టిక్ లెర్నింగ్ ఇన్ సమ్మర్. ఈ సమ్మర్లో అద్భుతమైన హోలిస్టిక్ అంటే సంపూర్ణంగా ఎదగడానికి కావాల్సినవి ఏమేమి నేర్చుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. ఆల్రైట్, మీరు విద్యార్థులు, యువత కానీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలకు సంబంధించిన ఏ ప్రశ్నలు అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తుంది మీ ఎంఎల్ రామ్, హోలిస్టిక్ లైఫ్ కోచ్, ఎన్ఎల్పి ట్రైనర్. సో ఎన్ఎల్పి ట్రైనర్గా మనం 1994లో ట్రైనింగ్ రంగంలోకి వచ్చాం. ఎన్ఎల్పి టిఏ ఇప్పుడైతే ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అనేటువంటి సబ్జెక్టుతో ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, ఈ రెండు సబ్జెక్టులతో స్పిరిచువల్ సైన్స్ని, మెడిటేషన్ అండ్ వెజిటేరియనిజంతో ఎంతోమంది యువతకు, విద్యార్థులకు, ప్రొఫెషనల్స్కి, ఉమెన్కి కౌన్సిలింగ్, గైడెన్స్ అండ్ ట్రైనింగ్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇస్తున్నాం. సో మరి ఏం అందిస్తున్నాము అంటే హోలిస్టిక్ డెవలప్ అవ్వాలి, అందరం సంపూర్ణంగా ఎదగాలి. మనకి ఏది నచ్చుతుందో దాంట్లోనే ఉంటాం ఎక్కువ శాతం, కాదు, సంపూర్ణంగా ఎదగాలి. హోలిస్టిక్ లెర్నింగ్ ఇన్ సమ్మర్. అందరికి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, టీచర్స్కి, లెక్చరర్స్కి, గవర్నమెంట్, ప్రైవేట్ అందరికి కూడా. ఇప్పుడైతే ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇప్పుడు హాలిడేస్ ఇచ్చినట్టున్నారు. మొన్నటి వరకు అందరికీ నడిచాయి, కొంతమందికి ఈవెన్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు, కొంతమంది గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, ఏదైనా కోచింగ్స్ కూడా మేబీ ఇప్పుడు ఒక 2-3 వారాలు హాలిడేస్ ఇచ్చారు. మరి ఈ టైంలో ఏం చేయాలి? మనం ప్రతి ఒక్కరం, హాలిడేస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అనేదే తెలుసుకుందాం. ఇందులో 7 స్టెప్స్, 7 డెవలప్మెంట్స్ తెచ్చుకోవాలి మనం. 7కి ఎంత ప్రత్యేకత ఉందో మీకు తెలుసు కదా. 7 శరీరాలు ఉన్నాయి మనకు. కనబడే శరీరం కాకుండా కనబడని 6 శరీరాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మాట్లాడుతున్నాం మనం. మనకు 7 షట్చక్రాలు అంటాం. 6 చక్రాలు ఒక స్థితి, చక్రాలు ఉన్నాయి మనకి. 7 లోకాలు అంటాం. 7 రోజులు, వారానికి 7 రోజులు. 7కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు తెలుసు కదా. సో 7 స్టెప్స్, 7 లర్నింగ్స్ ఇన్ సమ్మర్. ఈ సమ్మర్లో కనుక ఈ 7 డెవలప్మెంట్స్ మీద, 7 నేర్చుకోవడాల మీద పెడితే కనుక మళ్ళీ నెక్స్ట్ ఎవరెవరు ఏ క్లాస్లోకి వెళ్తున్నారో, విద్యార్థులు, యువత అయితే క్లాసులు మారుతున్నారు కదా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తున్నారు, 8th వాళ్ళు 9th వెళ్తున్నారు, 9th వాళ్ళు 10th వెళ్తున్నారు, 10th వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు. 10th క్లాసు మీ దగ్గర ఉన్న స్కూల్లో, మీ ఊళ్ళో చదివిన వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు జూనియర్ కాలేజీలో, హాస్టల్స్లో ఉంటూ ఉంటారు పిల్లలు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీలకు వెళ్తూ ఉంటారు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీకి వెళ్తూ ఉంటారు. అండ్ టీచర్స్, లెక్చరర్స్ అందరూ కూడా ఈ సమ్మర్ నుండి కొత్త ధనంతో బయటికి వెళ్ళాలి. దానికి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరి జీవిత ధ్యేయం, మనందరి లైఫ్ పర్పస్ ఏంటి? ఎవరైనా చదువైనా, ఉద్యోగమైనా, పెళ్ళైనా దేనికోసం? ఆనందంగా, సమృద్ధిగా ఉండడం కోసం. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ కంటిన్యూస్గా ఉండాలనే కదా కోరుకుంటాం మనం. మరి ఆనందము, సమృద్ధి ఏంటి? ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రైట్, ఫస్ట్ లర్నింగ్, ఫస్ట్ అండర్స్టాండింగ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ మనందరికి కావాలి. మరి ఆనందం ఇవాళ ఒక్కరోజు ఉంటే చాలా. ఈ సమ్మర్ అంతా హాలిడేస్ ఉంటాయి, ఇక June 2nd, 3rd స్టార్ట్ అవుతుందన్నప్పుడు మళ్ళీ బీభత్సం అయిపోతాం. అంటే ఓన్లీ హాలిడేస్ ఉన్నప్పుడే ఆనందమా? ఈ సమ్మర్లో మనం మ్యాంగో తింటూ ఉంటాం, తింటున్నప్పుడు ఎంత ఆనందం ఉంటాం, మరి తర్వాత మరి ఆనందం అంటే ఏంటి తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఒక క్షణం, ఇప్పుడు ఆట ఆడుతున్నప్పుడు ఆనందంగా ఉంటారు పిల్లలైనా, యువత అయినా. సినిమా చూస్తున్నప్పుడు ఆనందంగా ఉంటాం. అంటే ఏంటి? మనకు నచ్చిన పని ఏది చేస్తున్నా, నచ్చిన ఫుడ్ తింటున్నప్పుడు హాయిగా ఆనందంగా తింటూ ఉంటాం. నచ్చిన పని ఏది చేస్తున్నా, నచ్చిన వ్యక్తులతో మనం ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం. ఎస్ ఆర్ నో? ఎందుకు మరి తర్వాత ఎందుకు ఉండట్లేదు? వ్యక్తుల వల్ల ఆనందం వచ్చిందా? ఫ్రెండ్స్ అందరు ఉండడం వల్ల ఆనందం వస్తే
నిజంగా ఎప్పటికీ రావాలి కదా. అదే ఫ్రెండ్స్ ఒక 3-4 డేస్ కంటిన్యూగా ఉంటే, బంధువులతో ఆనందం అంటాం, బంధువులతో కంటిన్యూస్గా ఉండండి ఒక వారం రోజులు, అబ్బా ఎప్పుడు వెళ్తారా, మనం ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాం. మరి ఆనందం అనేది వ్యక్తుల పైన ఆధారపడి ఉందా? ఒక గ్యాడ్జెట్, ఒక మంచి సెల్ ఫోన్ కొంటాం, ఎన్ని రోజులు ఉంటుంది ఆనందం? మహా అంటే 3 నెలలు, కొత్తగా ఉన్నంత కాలం, తర్వాత మళ్ళీ నార్మల్, అసలు కొత్త ఫోన్ అన్న సంగతే మర్చిపోతాం. అంటే ఏంటి? వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల ఆనందం ఉంది అనుకుంటే అది టెంపరరీ. ఒకవేళ ఆ టైంలో ఎందుకు ఆనందంగా ఉన్నాం అని ఆలోచించాలి ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆనందంగా ఉన్నామో అప్పుడు మన శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ 4 ఒక దగ్గరే ఉండడం వల్ల మనం ఆనందంగా ఉంటాం ఆ క్షణంలో. అది సినిమా చూసేటప్పుడు కానీ, నచ్చిన వ్యక్తులతో ఉన్నప్పుడు కానీ, ఏ సంఘటనలోనైనా. అంటే ఏంటి? నీతో నువ్వు సఖ్యతతో ఉన్నప్పుడు ఆనందం. ఎవరైనా ఆ సఖ్యత మిస్ అయినప్పుడు ఆనందం కోల్పోతాం మనం. ఒక మొబైల్ కొన్నప్పుడు ఆనందంగా ఉంటాం. ఎందుకు? అరే మొబైల్ కొంటున్నా అని శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ దాని మీదనే పెడతాం మనం. అరే కొత్తది అని జాగ్రత్తగా చూస్తాం మనం. ఆ తర్వాత ఈ 4 మధ్యన సినర్జీ వెళ్ళిపోతుంది. ఆనందం అంటే మనతో మనం సఖ్యతతో ఉండడం. ఎప్పుడైతే నీతో నువ్వు సఖ్యతతో ఉంటున్నావో అప్పుడు ఆనందంగా ఉంటున్నావు. నీతో నువ్వు సఖ్యత మిస్ అయినప్పుడు ఆనందం కోల్పోతున్నావు. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఆనందం బయట లేదు, వ్యక్తుల వల్ల రాదు, ఒక వస్తువు వల్ల రాదు, ఏదో తినడం వల్ల రాదు, వచ్చినా టెంపరరీ. పర్మనెంట్గా ఆనందం ఎక్కడుందంటే మన లోపలనే ఉంది, నీ లోపలనే ఉంది అని తెలుసుకోవాలి. ఇది పాయింట్ 1. మరి ప్రాస్పరిటీ అంటే ఏంటి? సమృద్ధి అంటే ఏంటి? అనంతంగా డబ్బు, హోదా, పేరు, ప్రతిష్టలు, పెద్ద హైఫై జాబు, మంచి గ్యాడ్జెట్స్, పెద్ద కారు, ఇవే అనుకుంటాం మనం. ప్రాస్పరిటీ అంటే ఫస్ట్ అర్థం అవ్వాలి. సమృద్ధి అంటే ఏంటి? సమృద్ధి అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే మనకు ఎన్ని బట్టలు కావాలి? ఒక రోజుకు ఒకటైనా 7 రోజులకు 7 అనుకుందాం. లేదు 14 కావాలి. మీకు ఎన్ని కావాలి బట్టలు? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఒకసారి. కాళ్ళకు వేసుకోవడానికి చెప్పులు, షూస్ ఎన్ని కావాలి? ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకోండి. అంటే మన ఫుడ్ ఎంత కావాలి? పొద్దున అయితే మనం ఒక 4 ఇడ్లీ తింటాం, ఇంట్లో అయితే 8 ఇడ్లీ తింటాం, అంతే కదా. మరి ఆహారం ఒక కప్పు రైస్ తింటాం, కానీ నెలకు సరిపడా ఫుడ్ ఉందిగా ఇంట్లో. అంటే మనకు కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి. డ్రెస్సులు ఎన్ని కావాలో అన్నిటికన్నా ఎక్కువనే ఉన్నాయి ఇంట్లో. గ్యాడ్జెట్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళని పోల్చుకోండి మీరు, ఇవి కూడా మినిమం లేని వాళ్ళు ఉన్నారు. అంటే సమృద్ధి అంటే నాకు కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి అన్న భావన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఆ భావన ఇంపార్టెంట్. చాలామందికి డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఏదో వెతుకుతూనే ఉంటాడు. మంచి హై ప్రొఫైల్ జాబ్లో ఉంటారు, మంచి కారులో తిరుగుతారు, మంచి గ్యాడ్జెట్స్ ఉంటాయి, అందరూ ఉంటారు, ఇంకేదో కావాలి ఇంకేదో కావాలని వెతుకుతారు. అంటే ఏంటి? లోపల నాకు కావలసిన వాటికన్నా ఎక్కువ ఉన్నాయన్న భావన లేదు. ఆ భావన ఇంపార్టెంట్, రైట్? నీకున్నవి చెక్ చేసుకో ఒకసారి. బట్టలు ఎన్ని కావాలో ఎక్కువనే ఉన్నాయి, ఫుడ్ ఎంత కావాలో ఎక్కువనే ఉంది, రైట్? మిగతా వాళ్ళకు లేని గ్యాడ్జెట్స్ మీకున్నాయి. ఇంకా చాలామంది చదవలేక ఆపేసి జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చూసుకోండి ఒకసారి. కాబట్టి సమృద్ధి అంటే నాకు కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయన్న భావన. ఇది పాయింట్ 1. పాయింట్ 2, ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటూ కావలసిన వాటి పట్ల క్లారిటీని కలిగి ఉండడం. అది సమృద్ధి అంటే. ఇప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉంది, ఆల్ రైట్, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఆ ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి, కావలసిన వాటి పట్ల క్లారిటీ ఉండాలి. నాకు డెల్ ల్యాప్టాప్ ఉంది, దాని పట్ల కృతజ్ఞతతో ఉండి నెక్స్ట్ నేను యాపిల్ ల్యాప్టాప్ కావాలి నాకు, నేను నెక్స్ట్ ఇయర్ యాపిల్ ల్యాప్టాప్ తీసుకుంటా. ఇప్పుడు నా దగ్గర నార్మల్ మొబైల్ ఉంది, కృతజ్ఞతతో ఉంటూ
నెక్స్ట్ నేను ఐఫోన్ తీసుకుంటాను, ఐఫోన్ కావాలి అంటే ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటూ కావలసిన వాటి పట్ల క్లారిటీని కలిగి ఉండడమే సమృద్ధి. ఇవి నేర్చుకోవాలి కదా. ఏ స్కూల్లో నేర్పిస్తేస్తారు ఇవి? స్కూలు కాలేజీలో నేర్పించేటివి కాదు మిత్రులారా. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక పుస్తకం రాశారు. వారు ఒక పుస్తకం ఏంటంటే టీచర్స్ చెప్పనివి తల్లిదండ్రులకు తెలియనివి. అవే ఇవన్నీ, రైట్? సో ఎక్కడ ఎప్పుడు చెప్పని విషయాలే మనం ఈ సమ్మర్లో టైం పెట్టి నేర్చుకోవాలి. మీ క్లాసు పుస్తకాలు మళ్ళీ బ్రిడ్జ్ కోర్సులు ఆ కోర్సులు బంద్ చేసేయాలి. సో ఇది స్టెప్ 1. అసలు నా ఆనందం ఎక్కడుంది, రైట్? స్కూల్కి వెళ్తే ఆనందం అనుకున్నాం, కంటిన్యూస్ స్కూల్ ఉంటే భరించలేకపోతున్నాం. కాలేజీకి వెళ్తే ఆనందం అనుకున్నాం, కంటిన్యూస్గా కాలేజ్ ఉంటే భరించలేకపోతున్నాం. ఆఫీస్కి వెళ్తేనే నాకు ఆనందం, డబ్బులు వస్తాయి అంటున్నావు, కంటిన్యూస్గా ఆఫీస్కి వెళ్ళినా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడుంది నా ఆనందం? ఆనందం అంటే ఏంటి? ఇది క్వశ్చన్ చేసుకొని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. సమృద్ధి అంటే ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండడం. ఇది ఫస్ట్ లెర్నింగ్. అర్థమైంది కదా? ఇది మన జీవిత ధ్యేయం. ఇవాళ ఎందుకు చదువుతున్నారు? రేపు జాబ్ కోసం. జాబ్ ఎందుకు? కావలసినవి క్రియేట్ చేసుకోవడానికి, మంచి లైఫ్ పార్ట్నర్ని క్రియేట్ చేసుకోవడానికి, మంచి పిల్లలకి లైఫ్ ఇవ్వడం కోసం. ఇవన్నీ దేనికి? లాస్ట్ ఆనందము సమృద్ధితో ఎల్లప్పుడూ ఉండడానికి. ముందు ఆ 2 డెఫినేషన్స్ని బాగా అర్థం చేసుకొని చెక్ చేసుకోవాలి. నేను ఎప్పుడు సమృద్ధిగా ఉన్నాను? ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటే నువ్వు సమృద్ధిగా ఉన్నట్టే. అయ్యో నాకు ఇది లేదు, ఉన్నవి మర్చిపోయి లేని వాటి మీద నువ్వు ఫోకస్ పెడుతున్నావు అంటే నువ్వు సమృద్ధితో, ప్రాస్పరస్ భావన లేదు, పావర్టీ భావన ఉంది. చాలామంది పేదరిక భావనలో ఉంటూ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నారు. మనకి ఏదైనా రావాలి అంటే ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి ఫస్ట్. మీకు ఏమేమి ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న యువత, విద్యార్థులు, పెద్దవాళ్ళు అయినా సరే రాసుకోండి ఒకసారి మీ ఆనందం ఎక్కడుందో. మీరు వేటి పట్ల సమృద్ధితో ఉన్నారో, ఎందుకు ఉండలేకపోతున్నారో. సమృద్ధితో లేను అన్న భావనే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది అవసరం లేకపోయినా అవి తీసుకుంటూ ఉంటాం మనం. ఇది నంబర్ 1 ఫస్ట్ లెర్నింగ్. ఈ సమ్మర్లోనే చేయాలి ఇది. మళ్ళీ కాలేజీలు, స్కూళ్ళు, కోచింగ్లు స్టార్ట్ అయిన తర్వాత చేయలేము ఇవన్నీ. ఇప్పుడు ఒక్కసారి అర్థమైతే మళ్ళీ జూన్ నుండి నెక్స్ట్ సమ్మర్ వరకు ఒక కిక్ స్టార్ట్ ఉంటుంది. దసరా హాలిడేస్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. దసరా హాలిడేస్లో మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి. హాలిడేస్ ఎందుకు ఇస్తారు? ఇందుకే కదా. సండే ఎందుకు హాలిడే? ఇందుకోసమే కదా. మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవాలి, జ్ఞానంతో నింపుకోవాలి, సాధనతో నింపుకోవాలి, మౌనంతో ఎనర్జీని కాపాడుకోవాలి. అది సండే హాలిడే, సమ్మర్ హాలిడేస్ అంటే. మనం ఇందులో కూడా బిజీగా ఉండి మళ్ళీ ఏం చేయాలనో చేయక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆల్ రైట్, దిస్ ఈజ్ ఫస్ట్ లెర్నింగ్. హ్యాపీనెస్, ఆనందము, సమృద్ధి.